ఈ సమయంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకొని యోగి విధిలో వారిని ఆరాధించడానికి సిద్ధపడ్డారు. దేవుని వాక్యం నుండి రూతు గ్రంథము 1వ అధ్యాయం. రూతు గ్రంథము 1వ అధ్యాయం, పేజీ నంబర్ 220. పాత నిబంధన గ్రంథము దేవుని వాక్యం నుండి రూతు గ్రంథము 1వ అధ్యాయం మొదట 5వ వచనమును మనం మార్చి చదువుకుంటాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము మొదట 5వ వచనములు మరి వచనం మార్చి వచనమును చదువుకున్నాం. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలుగుగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుషుడు రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి మనము 5వ వచనం వరకు మనం మార్చి చదువుకుంటాం. రూతు గ్రంథం 1వ అధ్యాయము వచనం నుండి 5వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలుగుగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురమునకు వెళ్ళెను. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం. 3వ వచనం. నయోమి పెనుమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచిండురి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. 5వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను కిల్యోను 2 కుమారులు చనిపోయి కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటి లేనిదాయను. మరి దేవుని సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. అమ్మా, మీ పాపని కంట్రోల్ పెట్టుకో, లేకపోతే బయట కూర్చో. నెమ్మది మీరు కంట్రోల్ పెట్టుకోండి, లేకపోతే బయట కూర్చొని వినొచ్చు. మోకరించగలిగితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ పాదములకు ఎంతో వందనాలు ప్రభువా. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడవు ప్రభువా, ప్రేమగల దేవుడు నాయన. మీ ప్రేమ గొప్పది ప్రభువా. చదువుకున్న వాక్య భాగమును ప్రభు విరిచి నాతో మాతో మాట్లాడుతురండి ప్రభా. మీ మెల్లైన స్వరం వినిపించండి ప్రభా. మీరు మాట్లాడే దేవుడవు ప్రభా. దయతో మా ప్రార్థన అంగీకరించండి నాయన. వచ్చిన బిడ్డలు బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా. రావాల్సిన వారిని త్వరగా రప్పించండి. ఆశను ఆసక్తిని అనుగ్రహించండి. ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడవు. ఆకలి ఉన్న వారిని మేలు నింపే దేవుడవు ప్రభా. కనుకరించండి నాయన. ఈ సమయంలో ప్రభా తండ్రి మీ ప్రత్యేకమైన దృష్టి ఉంచండి ప్రభా. ఇది తండ్రి ఈ సమయము ఎంతో ప్రభా ప్రశస్తమైనది, ఎంతో ప్రాముఖ్యమైనది ప్రభా. తండ్రి నాయన, మీరు ఈరోజు ప్రభా మిమ్మల్ని ఆరాధించే దినం ప్రభా, మిమ్మల్ని పూజించే దినం, మిమ్మల్ని కొనియాడి కీర్తించే దినం ప్రభా. దయతో ప్రభా మా ప్రార్థన అంగీకరించండి దేవా. మా ప్రార్థన ఆలకించండి నాయన. మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా, కనుకరించండి ఓ ప్రభా. మీరు దేవుడవు తండ్రి, మీ మాట సత్యము ప్రభా. అలాగే తండ్రి నాయన, మీరు మాతో ఏం మాట్లాడనే ఉన్నారో ప్రభా, అది స్పష్టంగా మాట్లాడుతురండి ప్రభా. మీ మేలైన స్వరం వినిపించండి. మీరు మాట్లాడే దేవుడు ప్రభా. మా ప్రార్థన అంగీకరించండి. మీరు చూపిన ప్రేమను బట్టి కూడా వందనములు చెల్లించుకుంటాం. రావాల్సిన వారిని త్వరగా రప్పించండి. అయ్యకు దాసుని ప్రభా, ఎన్నిక లేని వాడిని ఎందుకు పనికిరాను ప్రభా, ఏ మంచి లేని వాడిని, ఏ యోగ్యత లేని వాడిని ప్రభా. దయతో కృపతో జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి
మీ సన్నిధి మాత్రం ఉంచుతారండి. మీరు చూపిన ప్రేమను బట్టి కూడా కృతజ్ఞతలు వందనములు చెల్లించుకుంటూ మీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోవాల్సి ప్రార్థిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం విందామండి. వినుట వలన విశ్వాసం కలుగునని దేవుని వాక్యం రాష్ట్రం. వినుట క్రీస్తును గూర్చిన వాక్యం ద్వారానే, మాట ద్వారానే కలిగి ఉందని దేవుని వాక్యం రాష్ట్రం. సరే, ఈ సమయంలో ఇక్కడ మనకు ఒక కుటుంబము పరిచయం. కుటుంబం, ఇక్కడ కుటుంబం మనకు తెలుసు. ఈ కుటుంబంలో మరి తన యజమానుడి పేరు ఏం పేరండి? ఎలీమెలెకు. తన భార్య పేరు నయోమి. తన ఇద్దరు కుమారుల పేరు మహ్లోను, కిలియోను. మహ్లోను, కిలియోను, వారు మొత్తం నలుగురు. సరే, ఏం జరిగిందంటే వాళ్ళది అప్పట్లో ఇశ్రాయేలు ప్రజల్ని న్యాయాధిపతులు పరిపాలన చేస్తున్నారు. న్యాయాధిపతుల తర్వాతనే రూతు అని రాసింది కదా. న్యాయాధిపతుల తర్వాతనే రూతు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ న్యాయాధిపతులు ఏలిన కాలంలో ఆ దేశంలో మరి వారిది ఏ దేశం అంటే యోదా బెత్లెహేం. చెప్పండి, యోదా బెత్లెహేం. యోదా బెత్లెహేం అంటే మనకు ఒకటి గుర్తు రావాలి. ఎవరిదా ఆ దేశం? ఎవరు పుట్టారు? యేసు ప్రభువారు జన్మించిన పట్టణం, యేసు ప్రభువారు పుట్టిన దేశం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మొదటి వచ్చిన చదవండి. రాజైన హేరోదు దినములందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. చాలు, యేసు ప్రభువారు పుట్టిన దేశం ఏ దేశం ఉండదు? యోదయ బెత్లెహేము. యోదయ బెత్లెహేం అంటే మరి అది యెరూషలేము దగ్గరలో ఉంటుంది. మరి ఆ ప్రాంతం, ఆ యోదయ బెత్లెహేము అనే ప్రాంతము ఎక్కడ ఉండదండి? యెరూషలేము దగ్గరలో ఉంటుంది. సరే, ఇక్కడ మనకు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ కుటుంబంలో ఉంటున్న యజమానురాలి పేరు ఏం పేరండి? యజమానురాలి పేరు ఏం పేరు? నయోమి. నయోమి అనగా ఏంటి చెప్పండి? నయోమి అనగా మధురము. చూడండి, అక్కడ ఉంది చూడండి. ఎక్కడంటే 20 వచనం. నయోమి అన్నకాడ కింద ఒకటి వేసింది చూడండి. నయోమి అనక మారానుడే. నయోమి అన్నకాడ ఏముందండి? మధురము. ఇవాళ జీవితం ఎలాంటిదంటే చక్కగా మంచి మధురమైన జీవితం, మధురంగా ఉంటుంది ఆ కుటుంబం. ఎంతో మరి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారంటే యోదా మరి బెత్లెహేములో ఉంటున్నారు. సరే, అది యెరూషలేముకు దగ్గర ఉంటున్న పట్టణం. అది యెరూషలేం పట్టణంకి దగ్గర ఉంటుంది. చూడండి, యెరూషలేము అనగా అది మహారాజు పట్టణం రాసింది. యెరూషలేం అంటే ఎత్తైన స్థలం, ఎత్తైన స్థలం కనుక చాలా ఎత్తులో ఉంటుంది యెరూషలేం పట్టణం. తర్వాత యెరూషలేం అనగా సమాధానానికి గుర్తు. యెరూషలేం అంటే ఏంటండి? సమాధాన పట్టణము. కనుకనే ఆ పట్టణంలో ఎవరు జన్మించినారు చెప్పండి? ఎవరు జన్మించారు? యేసు ప్రభువారు జన్మించినట్లుగా మనకి లేఖనాలు చెప్తున్నాయి. సరే, ఈ విధంగా మనకు తెలుసు ఆ పట్టణంలో కరువు వస్తని ఏం చేశారంటే ఒక ఫ్యామిలీ, అతని పేరు ఏం పేరండి? ఏం పేరు? ఎలీమెలెకు, నయోమి, అలాగా మహ్లోను, కిలియోను, వాళ్ళు నలుగురు కలిసి ఏం చేశారంటే ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశానికి వెళ్ళారు. చూడండి, చదవండి అమ్మా. మొదటి వచ్చినము రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలుగగా
యోదయ బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముంటకు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళారు? ఏ దేశానికి వెళ్ళారండి? మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశము అది ఎలా స్థాపించబడిందంటే అది అక్రమము అయిన వారు అక్రమంగా ఆ దేశము మరి పరిపక్వతలోకి వచ్చింది. అక్రమంగా ప్రవర్తించిన దేశం అది. కనుక మోయాబీలకు ఎవరు మూల పురుషులు? చూడండి, ఆదికాండము 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయం 37 చదవండి. 37 అండి. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడు. మోయాబు అని పేరు పెట్టారు. ఇది అక్రమ మరి సంతానముగా మనం చూడొచ్చు. ఈ 19వ అధ్యాయం మనం తెలిస్తే ఇది లోతు కుటుంబము, లోతు కుటుంబస్తులు ఉంటారు, లోతు కుమార్తెలు ఉంటారు. ఆ పెద్దదాని ద్వారా ఈ అక్రమ సంతతి ఏర్పడేట్లుగా మనం చూడొచ్చు. అయితే మోయాబు దేశానికి వారు వెళ్ళారు. మోయాబు అనగా ఏంటండి? చెప్పండి. మోయాబు అనగా అది పాపము అని అర్థం. మోయాబు అనగా అది శాపము అని అర్థం. ఇర్మియా గ్రంథము మరి ప్రవక్త ఇర్మియా గారు మోయాబు గురించి ఏమని మాట్లాడుతున్నారు? ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 29వ వచనం చదవండి. మోయాబీల గర్వమును గురించి వింటిమి, వారు బహు గర్వపోతులు. చూడండి, వాళ్ళు ఎలాంటి వారు అంటండి? వాళ్ళు ఎలాంటి వారట? ఎవరు? మోయాబీలు గర్వపోతులు, గర్విష్ఠులు. తర్వాత వాళ్ళు అతిశయం అట. చూడండి, వారు అతిశయించేవాళ్ళట. చదవండమ్మా 30వ వచనం. వారి అతిశయమును గురించి, గర్వమును గురించి, అహంకారమును గురించి, పొగరును గురించి ఏమని వచ్చినట్టండి? ఆ యొక్క మోయాబు దేశం గురించి వాళ్ళకి ప్రజలకు ఏమి వినపడుతుంది? వాళ్ళు గర్వపోతులు, వాళ్ళు అతిశయించేవాళ్ళు, వాళ్ళు అహంకారులు, వారు పొగరబోతులట. ఎవరు? ఆ దేశాన్ని కోరుకున్నారు వాళ్ళు. చూడండి, ఆ దేశానికి వెళ్ళారు. ఎవరండి? ఎల్ఎంఎల్ఏకు కుటుంబంతో ఆ దేశాన్ని కోరారు. ఆ దేశానికి వెళ్ళినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, మోయాబీయుల గురించి ఏమని మాట్లాడుతున్నాడు ప్రభువారు? 20వ వచనం. మోయాబు పడగొట్టబడింది, అవమానం నొంది ఉన్నది, గోల ఎత్తి కేకలు వేయము, మోయాబు అపజయము నొందెను. తర్వాత 25వ వచనం. మోయాబు నరికి వేయబడి ఉన్నది, దాని బాహు విరవబడి ఉన్నది. యెహోవాకు ఇదే. 26వ వచనం. మోయాబు యెహోవాకు విరోధముగా మనం మాట్లాడుకునేది మోయాబు దేశం గురించి మాట్లాడుకున్నాం. ఆ దేశస్థులు అక్రమ సంతానము, అలాగే గర్వపోతులు, అలాగే అతిశయించేవాళ్ళు, తర్వాత అహంకారం కలిగిన వారు, పొగరు కలిగిన వారు. ఎవరు చెప్పండి? ఎవరు? మోయాబీలు. ఆ దేశంలో వాళ్ళు కాపురం ఉండటానికి వెళ్ళారు. ఎవరండి? యోధా దేశం నుంచి వచ్చిన వారు. చూడండి, యోధా బెత్లెహేములో ఉన్నవారు
యేసు ప్రభువు వారు జన్మించిన ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి, ఆ సమాధానం విడిచిపెట్టి, ఆ మహారాజు పట్టణం విడిచిపెట్టి, ఆ నెమ్మదిని విడిచిపెట్టి, ఆ మధురం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికి వెళ్ళారు? మోయాబీల దేశానికి వెళ్ళారు. చూడండి. అయితే దేవుడు ఏం చేసినాడంటే, కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? 10 సంవత్సరాలు ఉన్నారు. 10 years. 10 సంవత్సరాలు ఉన్న తర్వాత ఏం జరిగింది? వాళ్ళు సుమారు 10 సంవత్సరాలు మరి అంటే ఇప్పుడు వీళ్ళు వెళ్ళేటప్పుడు ఆ మహలోనికి కిలియోనికి ఎంత వయసు ఉంటుంది సుమారు? చెప్పండి. ఒక 20 సంవత్సరాలు ఉంటాయి. ఎందుకంటే 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత వివాహం చేసుకుంటారు కదండి. 30 ఏళ్ళు బట్టి వివాహం చేసుకున్న వాళ్ళకి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత చదవండి 2వ వచనం, రూతు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ఆ మనుషుని పేరు నయోమి, మహలోను, కిలియోను. వారు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉండ్రి. చదవండి. 5వ వచనం. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను 2 కుమారులు చనిపోయారు. వారికి వివాహం చేయలేదా? 4వ వచనం. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని, అంటే దాదాపు 30 ఏళ్ళు. అంటే వారు అక్కడికి వెళ్ళిన తర్వాత 10 సంవత్సరాలు అక్కడ తర్వాత ఏమైందండి? బహుశా వారు మరి 20 సంవత్సరాల వయసులో వెళ్ళిపోయారు. మరి వెళ్ళిపోయిన మనుషుడు సంవత్సరము లేక 2వ సంవత్సరము 3వ సంవత్సరము వారికి ఏమైనా వారికి వివాహాలు జరిగినట్లుగా మనం చూడవచ్చు. తర్వాత ఏం జరిగిందండి? కొంతకాలం అయిన తర్వాత ఆయన ఏమైపోయాడు? ఎవరండి? ఎలీమెలకు చనిపోయినాడు. తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత ఏమైంది? వాళ్ళిద్దరు కుమారులు కూడా చనిపోయినారు. ఇప్పుడు చివరికి వీళ్ళు ముగ్గురు కూడా విధవరాంటరంగా ఉంటున్నారు. ఎవరు? అత్త అనగా నయోమి, తర్వాత ఏం చెప్పండి అమ్మా, ఓర్పా, రూత్. వీళ్ళు ముగ్గురు కూడా విధవరాంటరులుగా జాబితాలో కలిగి ఉన్నారు. సరే, ఇంతకు సమాధానాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, సంతోషాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఆనందాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, మధురాతి మధురమును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎక్కడికి? మోయాబు దేశానికి వెళ్ళారు. ఆ మోయాబీలు అలాంటి వాళ్ళు మనం చూసుకున్నాం. ఎలాంటి వారంటే వాళ్ళు అహంకారులు, పొగరబోతులు, బహు గర్విష్ఠులు కదా, అతిశయించేవాళ్ళు, ఇలాంటి జాబితా కలిగిన వారుగా ఉంటున్నారు. సరే, ఇక్కడ మరి ఆమె ఏం చేయాలి? ఎవరండి? నయోమి ఏం చేయాలని చెప్పండి? తన భర్తతో ఏం చేయాలి? అయ్యా, మరి ఇక్కడ కరువు వచ్చింది కదా, మరి కరువు వచ్చినప్పుడు మరి కొద్ది కాలం ఉందాం, తర్వాత పోదాంలే అని తన భర్తకు ఒక మంచి సలహా ఇవ్వాలి. తన భర్తకు ఒక మంచి సలహా ఇచ్చినట్టు బాగుండేది. అర్థమైందండి? తన భర్తకు మంచి సలహా ఇస్తే ఆ భర్త ఆగిపోయాడేమో, ఇది నా అభిప్రాయం అండి. అయితే వెంటనే కరువు వస్తే వెంటనే ఏమైపోయారు వాళ్ళు? చెప్పండి. వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఎంతో భారీగా నష్టపోయారు. ఎంతో భారీగా నష్టపోయింది ఆమె. చూడండి, బైబిల్ రాసిన దేవుని వాక్యంలో సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లును ఓడబెరికెను. ఇప్పుడు ఏమే ఒక చక్కటి మంచి ప్లాను, మంచి చక్కటి సలహా ఇవ్వాల్సిన వ్యక్తిగా ఉండాల్సింది ఎవరండి? నయోమి. అయితే ఆ సలహా మరి మంచి ప్లాన్ ఇవ్వకుండా ఉండటం ద్వారా ఎంత నష్టపోయిందండి? మొట్టమొదటిగా తన భర్తను కోల్పోయింది.
తన భర్తను కోల్పోయిందండి. దేవుని వాక్యం చెబుతుంది, స్త్రీకు భర్త చెప్పాలి శిరస్సు. స్త్రీకి భర్త ఎవరండి? స్త్రీకి శిరస్సు ఎవరు? స్త్రీకి శిరస్సు ఎవరండి? భర్త. పురుషులకు శిరస్సు ఎవరు? క్రీస్తు. సరే, మీకు రెఫరెన్స్ చూపించాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనం చదవండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి చాలు. ఇప్పుడు చూడండి, స్త్రీకి ఏమో శిరస్సు చెప్పండి. పురుషుడైతే పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకి శిరస్సు దేవుడు. ఇక ఆయన శిరస్సు లేరుగా. శిరస్సు అంటే ఏంటి? తల. అర్థమైందండి? ఈ తలలో మనకు ఆలోచనలు పుట్టేది ఈ తలలోనే. మంచి ఆలోచన, చెడ్డ ఆలోచనలు ఉంటాయి. చూడండి, రోడ్డు అమ్మటి మనం చాలామందిని పిచ్చోళ్ళని చూస్తుంటాం. అమ్మ జాగ్రత్తగా వినాలా. రోడ్డు అమ్మటి చాలామందిని పిచ్చోళ్ళని మనం చూస్తుంటుంటాం. ఏ పిచ్చోడైనా లారీకి ఎదురుకుపోయిండా? లారీకి ఎదురుకుపోతారండి? చూసారా ఎప్పుడన్నా మీరు ఆ పిచ్చోళ్ళని చూసారా? మరి ఇప్పుడు చూసారండి? ఎందుకు పోరు? వాడు పిచ్చోడు కాదు. వాడు అలాగే ఎందుకయింది అంటే మానసిక ఒత్తిడిని బట్టి అలా అయిపోయింది. అతను తెలుసు ఏంటి, స్నానం చేయడు, భోజనం సరిగ్గా తినడు, మంచి బట్టలు కట్టుకోడు, ఇవన్నీ కూడా మానసికంగా మెంటల్గా ప్రిపేర్ అయిపోయాడు. అయితే మరి లారీ అయితే వస్తుంటే లారీకి ఎదురుకుపోడు. ఎందుకు పోడు అంటే వాడికి చావంటే భయమే. పిచ్చోడికి మరి చావంటే భయం ఉంటుందండి? చెప్పండి. వాడు నిజంగా పిచ్చోడితే లారీకి ఎదురుకుపోవాలి కదా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క ఎవరు నయోమి, ఈ నయోమి ఏం చేయాలి? తనకు ఒక మంచి సలహా ఇవ్వాలి, ఒక మంచి ప్లాన్ చెప్పాలి. కానీ చెప్పకపోవడం ద్వారా ఏమైపోయింది? తన భర్తను పోగొట్టుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఏం జరిగిందండి? చెప్పండి. తన 2 కుమారులను కూడా పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో. చూడండి, 5వ వచనం చదవండి. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహులోను కిల్యోను ఇద్దరును చనిపోయారు. కొంతకాలం అయిన తర్వాత ఏమైపోయారండి? మహులోను కిల్యోను ఏమైపోయారు? చనిపోయారు. చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. సరే, ఇంతకు ఇప్పుడు ఏమే భర్త లేదు, పిల్లలు లేదు, ఒంటరి అయిపోయింది, ఆధారం కోల్పోయింది. సరే, ఇక్కడ మొట్టమొదటి నుంచి వద్దాం మనం. మొదటి వచ్చిన కాడ నుంచి ఏమో ఒక 6 లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క బలహీనతలు, 6 బలహీనతలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఏమే ప్రయాణం చేయటము సరి అయిన రీతిలో ఆమె ప్రయాణం చేయాల. సరైన రీతిలో ఆమె తన ప్రయాణాన్ని ఎన్నుకోలేదు. సరైన రీతిలో ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించలా. ఎక్కడికి వెళ్ళిపోయిందండి? మోయాబు అనగా దేని గుర్తు? చెప్పండి. పాపానికి గుర్తు. ఆమె తీసుకున్న తీర్మానము, తర్వాత దాన్ని ఏమంటారు? డిసిషన్. ఆమె యొక్క తీర్మానం ఎలాంటంటే స్టార్టింగే దెబ్బతింది. ఆమె కోరుకున్నదే శాపగ్రస్తమైంది. ఆమె కోరుకున్నదే పాపము అనే స్థలం, అక్రమమైన సంతానం కలిగిన ఆ ప్రదేశం.
అక్రమమైన సంతానం, అక్రమంగా మరి జన్మించిన ఆ సంతానం, ఆ ప్రాంతం, ఆ ప్రదేశం, సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా కోరుకున్న ప్రదేశమే సరైనది కాదు. అది పాపము కలిగింది, అది బహుఘోరమైనది, పాపం కలిగిన ప్రదేశాన్ని కోరుకున్నది. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె అజ్ఞానముగా ప్రవర్తించింది. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమెలో ఉంటున్న బలహీనత, ఆమె ఏం చేస్తుంది, తన భర్తకు చక్కగా సలహా ఇవ్వచ్చు, కానీ ఆమె సలహా ఇచ్చిందో ఇవ్వలేదో తెలియదు. కానీ ఒకవేళ ఇస్తే ఆమె మరి పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టి ఉంచేవాడే. ఆమె సలహా ఇవ్వాల, మంచి సలహాదారిగా ఉండాల్సింది. భార్య అంటే దేని గుర్తు తెలుసండి? సహాయకురాలు అని అర్థం. భార్య దేని గుర్తండి? భార్య భర్తకు ఏం చేయాలి? సహాయం చేయాలి, సహకారిగా ఉండాలి. సహాయకురాలు, సలహా అందించేవాళ్ళు, మంచి సలహాలు ఇస్తారు. భార్యలో మంచి సలహా అందిస్తారండి. బైబిల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు మంచి సలహా అందించక ఏమైపోయారండి, వాళ్ళ భర్తలను పోగొట్టుకున్నట్టుగా మనం చూడొచ్చు. కొంతమంది మాత్రము మంచి సలహా ఇచ్చి వాళ్ళ భర్తలను కాపాడుకున్నట్టుగా మనం చూడొచ్చు. సహోదరుడు ఇప్పుడు ఏమే అజ్ఞానంగా ప్రవర్తించింది. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. అయితే ఇప్పుడు ఆమె ఏమి చేసిందంటే అజ్ఞానంగా ప్రవర్తించింది కనుకనే ఆమె ఇల్లు ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయిందండి? పాడైపోయింది. భర్తను కోల్పోయింది. రెండవదిగా చూస్తే ఇద్దరు కుమారులు, చేతికొచ్చిన కుమారులు, వివాహం చేయబడిన కుమారులు ఏమండి, ఆ కుమారులు కూడా ఏమైపోయారు? చనిపోయినారు. కారణం ఏంటంటే మంచి సలహాదారుగా ఆమె లేదు, అజ్ఞానంగా ప్రవర్తించింది. ఇది రెండవ మరి బలహీనత ఆమెలో ఉంటుంది. మూడవ బలహీనత ఏంటంటే ఆమె విధవరాలు. ఆదరణ లేదు. ఇప్పుడు ఆమెను ఆదరించేవాళ్ళు లేరు. ఏమండి, ఆమెకు ఏదైనా బాధ ఉంటే ఆ బాధలో వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు లేరు. ఆదరణ కోల్పోయిన వ్యక్తి, ఆదరణ కోల్పోయిందండి. ఆదరణ లేని వ్యక్తిగా ఉంటుంది. ఎవరు? నయోమి. చెప్పండి. ఇప్పుడు 3 విషయాలు చెప్పినాను. ఒకటి, సరైన తీర్మానము. అంటే ఆ యొక్క మోయ మనకి దేని గుర్తు? పాపని గుర్తు కదా. పాపపు అనే ప్రాంతానికి కోరుకున్న వ్యక్తి, వెళ్ళిన వ్యక్తి. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే అజ్ఞానంతో ప్రవర్తించిన వ్యక్తి. ఎవరి గురించి ఇప్పుడు నేను చెప్పేది? నయోమి గురించి. మూడవదిగా ఆమెను చూస్తే ఆమెను ఆదరించే వాళ్ళు లేరు. ఆదరణ కోల్పోయిన వ్యక్తి ఆమె. ఆదరణ లేదు, ఆదరించే వాళ్ళు లేరు. ఇక నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమంటుంది తెలుసండి? 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. 1వ అధ్యాయం 13వ వచనం. వారు పెద్దవారు అగు వరకు చదవండి. పురుషులు లేక ఒంటరి కత్తెలే ఉందిరా నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. ఇప్పుడు దేవుడు ఏమైపోయాడండి? ఎవరికి విరోధులైతాడు దేవుడు? చెప్పండి. విరోధి అంటే ఏంటండి? శత్రువు. ఎవరికి విరోధి అవుతాడు? ఇక్కడ కూర్చున్న మనకు తెలుసు దేవుని వాక్యము. ఎవరికి విరోధులు అవుతారు దేవుడు? నేను శత్రువుని అవుతాను అంటాడు. ఎవరితో? సరే, ఎవరికి విరోధులు అవుతారంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడనో వాడు దేవునికి శత్రువు. ఇప్పుడు ఆమె ఇప్పుడు ఏమంటుందండి? నాకు దేవుడు ఏమైపోయాడు? శత్రువు అయిపోయాడు, విరోధి అయిపోయాడు. ఇప్పుడు ఆమె దేవునికి విరోధి అయిపోయినాడు. దేవుడు ఎవరికి విరోధి కాడండి, మనమే దేవునికి విరోధులవుతాం.
దేవుడు మనకు విరోధి కాడు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? మనమే దేవునికి చెప్పండి విరోధంగా ప్రవర్తిస్తాం, కానీ దేవుడు మనకు విరోధి కాదు. మీరు నేను మీ పక్షం ఉండగా మీకు విరోధి ఎవడు అంటాడు కదా. నేను మీ పక్షంలో ఉండగా మీకు విరోధి ఎవరు? అయితే ఇప్పుడు దేవుడు ఆమె పక్షాన లేడు కనుక ఆమె ఏమంటుందంటే యెహోవా నాకు విరోధి ఆయను, యెహోవా నాకు విరోధి అయిపోయాడు. చూడండి మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం. వచనం. అందుకు సమూయేలు యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాక నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? ఎవరితో ఈ మాట అనేది? ఎవరనేది? సమూయేలు అంటున్నాడు. ఎవరితో? సౌలుతో. సౌలు యెహోవాయే నిన్నేం చేసినాడు? ఎడబాసిండు. ఏమండి? కోడి తన బిడ్డల్ని ఎడబాసింది. యెహోవా సౌలుని చేసినాడండి, ఎడబాసి తర్వాత ఏమైపోయాడు? నీకు పగవాడు కాగా అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఎడబాసినాడు, దేవుడు ఆయనకి ఏమైపోయినాడు? పగవాడైపోయాడు. ఎందుకంటే ఆయనలో ఏముంది? లోకం ఉంది. లోక ఆశలు కలిగి ఉంటున్నావు, లోక కోరికలు కలిగి ఉంటున్నాడు. కనుకనే దేవుడు పగవాడైపోయినాడు. ఎవరికండి? సౌలుకు. అలాగని ఇప్పుడు యెహోవా నాకు విరోధి ఆయను. ఇప్పుడు దేవుడు విరోధి అయిపోయినాడు, పగవాడైపోయినాడు. ఎవరికండి? నయోమికి పగవాడైపోయాడు, విరోధి అయిపోయాడు. తర్వాత ఏమంటో తెలుసండి ఆమె? ఇది 4వ బలహీనత. 5వ బలహీనత చూద్దాం. అదే రూతు గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం చివరిలో, అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని. ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే నొప్పితో ఉంది. ఏమండి? నొప్పి కనపడదు. కడుపు నొప్పి వస్తుంది అనుకోండి, కనపడదండి. ఆ కడుపు అట్నే ఉంటుంది, కానీ లోపల మాత్రం ఎట్లుంటుంది? మెలేస్తుంటుంది. నొప్పి విపరీతమైన నొప్పి. కడుపులో నొప్పి వస్తుందంటే సోడ తాగన్నా, అనంగంలోనే సరిపోయిద్దా, లేకపోతే కొంచెం ఉప్పు నీళ్ళు తాగన్నా అని చెప్తుంటారు. ఉప్పు నీళ్ళు తాగితే సరిపోద్ది. అది విపరీతంగా ఎంత బాధ అనిపిస్తుందో, మనకి ఎంత నొప్పి కలగజేస్తుందో అది మనకే తెలుసు, వచ్చిన వాళ్ళకి తెలుసు అండి. ఒక తల్లి కుమారుడు ఉన్నారంట. తల్లి కుమారుడు ఉంటే ఆ కుమారుడు ఓరక పంచదార తినే అలవాటు ఉందంట. ఏం తింటండి? డబ్బా కేజీలు అయిపోతుంది ఇంట్లో. వారం కాగతలకి కేజీ అయిపోతుందంట. ఏంటది? పంచదార. ఇక లాభం లేదు, ఈయన డాక్టర్ గారు చూపించాలా అని ఏం చేసిందంటే ఆమె డాక్టర్ గారి దగ్గర తీసుకొని పోయిందంట. ఎవరినండి? కుమారుని. డాక్టర్ గారి దగ్గర తీసుకుపోతే, డాక్టర్ గారు వీడికి బాగా పంచదార తినే అలవాటు ఉందండి, మరి కొంచెం మీరు ఒక ఇంజక్షన్ వేయండి, లేకపోతే ఏదైనా మీకు చెప్పండి సార్ అంటే, అమ్మ ఒక 4 రోజుల తర్వాత రా అందంట. ఏమండి? ఒక 4 రోజుల తర్వాత రా అమ్మ. ఎందుకండి ఒక 4 రోజులు ఎందుకండి డాక్టర్ గారు? దానికి 4 రోజులు కావాలన్నా? దేనికి? వద్దంటానికి 4 రోజులు కావాలండి? లేదమ్మా, కరెక్ట్గా 4 రోజులు టైం అయితే నాకు కావాలి. 4 రోజుల తర్వాత
నేను వారికి ఏం చేస్తాను, ట్రీట్మెంట్ చేస్తాను. సరే 4 రోజుల తర్వాత వచ్చినాను. 4 రోజుల తర్వాత వస్తే అప్పుడు అడిగినాను, ఏమని, ఏంటి డాక్టర్ గారు మీరు 4 రోజులు పెట్టే టైం, ఏం టైం అంతా ఎందుకు పెట్టారంటే, అమ్మ వాడికే కాదమ్మ నాకు కూడా అదే అలవాటు ఉంది. నాకు కూడా ముందు నేను మానాలగా, ఏంటిది పంచదార తినటం నాకు ఉంది అలవాటు. ముందు నేను మానితేనే కానీ ఎట్లా మానినా అని వాడికి చెప్పచ్చు. అప్పుడు వాడేం చేస్తాడు చెప్పండి, మాంత. అర్థమైందండి? అలాగనే ఎందుకు గుర్తొచ్చింది ఈ మాట చెప్పండి. నొప్పి, మనలో లోపల నొప్పి ఉంటే మరి ఆ నొప్పి కోసం మన అవతల వాళ్ళకి చెప్పాలంటే మనకి అలాంటి నొప్పి అసలు ఉంటుందో తెలవాలి. తెలిస్తేనే కానీ ఆ నొప్పి గురించి మనం ట్రీట్మెంట్ చెప్పగలం. లేకపోతే కొంచెం సోడా తాగు, ఉప్పు తిను, ఈ మనకి ఏం చేస్తాం, నోటికి వచ్చే మాటలు వదులుతుంటాం. అయితే ఏమి ఎలాంటిది ఉందంటే చాలా నొప్పితో ఉంది. అంతేనండి. ఇంకెలా ఉంది తెలుసండి, దుఃఖముతో ఉందని రాసి ఉంది దేవుని వాక్యంలో. 20 వచనం చదవండి. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను. ఏమంటుందండి, నేను నొప్పితో ఉన్నాను, దుఃఖంతో ఉన్నాను అంటుంది. ఎవరండి అన్నది? నయోమి. అటువంటి బలహీనత కలిగి ఉంటుంది. 5వ బలహీనత. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చెప్పాలి నేను ఏమేమి చెప్పినాను. ఇప్పుడు 5 బలహీనతలు ఆమెలో మనం చూస్తున్నాం. 6వ చెప్పిన తర్వాత మిమ్మల్ని మేము అడుగుతా. 6వ బలహీనత అంటే ఏంటంటే ఆమె ఏమంటుంది తెలుసండి, చదవండి 20 వచనం. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేసెను కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. అనగా మారా అంటే ఏంటండి, నేను చేదు కలిగి ఉన్నాను, చేదు జీవితం జీవిస్తున్నాను. చేదు ఎవరికి ఇష్టం అండి చెప్పరేమో? చీమలు కూడా ఇష్టం లేదండి చేదంటే. చేదు చీమలు పడతాయండి, అదే తీపి అయితే పడదు కదా. మన మందిరం ముందు యాప చెట్టు ఉంది కదా, యాప చెట్టు చుట్టూరు తవ్వి 1 గజం లోతు ఒక 4 బస్తాలు పంచదార పోసి నీళ్ళు పెట్టిన తర్వాత అవి చక్కగా ఎనికిద్ది కదండి. అప్పుడు ఒక యాపళ్ళు ఎరవండి, లేక ఒక ఆకు తెంపుకొని నవ్వనండి, తీయగా మారింది కదా. మారిద్దా? ఎందుకని చెప్పండి. దాని పుటకే చేదు, దాని లక్షణమే చేదు, దాని స్వభావమే చేదు. పాము ఉందండి, పాము స్వభావం ఏంటి? అది కాటేసేది. నువ్వు దానికి పాలే పోయి గుడ్లే పెట్టు, దాని స్వభావం ఏంటి? తేలు ఉందనుకున్నావు, నా బంగారం బలిగా ఉంది తేలు, 2 కొంకిలు ఉండే అని ముద్దు పెట్టుకుంటావు అనుకో, ఏం చేసి తోక్కుంటావు టక్కున కాటేసి. దాని స్వభావం ఏంటి? అది కలిసి స్వభావం. ఏమి స్వభావం ఏంటి? నేను చేదు అంటుంది. చూడండి, ప్రభువా నేను చేదు కలిగి ఉన్నాను, చేదు స్వభావం నాది. ఇప్పుడు 6 బలహీనతలు ఆమెలో నేను మీకు చూపించాను. మొట్టమొదటి ఏంటిది? పాపం కలిగిన ఆ ప్రదేశాన్ని కోరుకోవటము. 2వది చెప్పండి, అజ్ఞానముగా ప్రవర్తించిన స్త్రీ. 3వది ఆదరణను కోల్పోయిన స్త్రీ. 4వది చెప్పండి, యెహోవాయే ఆమెకు ఏమైపోయిందంట. ఆమె అంటుంది కదా అన్నమాట, మనమంటల్లా. యెహోవాయే నాకు విరోధి అయిపోయాడు అంటుంది కదా. 5వ మాట ఏందండి చెప్పండి, నొప్పి దుఃఖంతో ఉంటున్న స్త్రీ. 6వది చేదు అనుభవం కలిగి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా ఇటువంటి స్వభావం కలిగిన మనం, ఇటువంటి లక్షణం కలిగిన మనం, నయోమి వలే మనం కూడా అటువంటి స్వభావం కలిగినాం. మనం కూడా ఎన్నోసార్లు తిరుగుబాటు చేసేవాళ్ళం, ఎన్నోసార్లు దేవుడే నాకు ఏం పని చేయట్లేదు అని అనుకునేవాళ్ళం. మనం కూడా ఎన్నోసార్లు దుఃఖంతో, నొప్పితో, బాధతో, చేదు అనుభవం కలిగి ఉంటున్నాం.
ఎన్నోసార్లు అజ్ఞానంగా ప్రవర్తించిన సందర్భాలు ఉంటున్నాయి. ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన సందర్భాలు ఉంటున్నాయి. ఎన్నోసార్లు మనము ఆ మోయాబును, ఆ పాపమును కోరిన సందర్భాలు ఉంటున్నాయి. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క ఆశయం తెలుసా? దేవుని యొక్క కోరికను తెలుసా? దేవుని యొక్క ఉద్దేశం తెలుసా? మనలో ఉంటున్నాం చేదు తొలగించాలని, చేదు తీసివేయాలని. ఏమండి? చేదును తీసివేయాలని, ఆ చేదు స్వభావం కలిగిన మనల్ని మార్చాలని, విరోధ స్వభావం కలిగిన మనల్ని మార్చాలని, శత్రు స్వభావం కలిగిన మనల్ని మార్చాలని, ఆ విరోధముగా ప్రవర్తించిన మనల్ని మార్చాలని, మనల్ని మధురముగా మార్చాలని ఆమె ఏమంటుందండి? నేను చేదు ఉన్నానంటు. మరి దేవుని ఆశ ఏంటి? దేవుని కోరిక ఏంటి? ఆ చేదు నుండి ఏం చేయాలని? మధురముగా మార్చాలని. ప్రియమైన సహోదరి సహోదరా, నీ కొరకే నా కొరకే ఆయన ఏమైపోయింది తెలుసా? చేదు చిరకాను ఏం చేసినాడండి? త్రాగినాడు. ఎక్కడ? ఆ శిలువలో చేదు చిరకాను త్రాగినాడు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 33 వచ్చిన 34 వచ్చిన చదవండి. చదవండి. 33, 34 అదేనా? వారు కపాలమన్న స్థలమును అద్దమిచ్చు గొల్గోతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షరసమును, చూడండి, చేదు కలిపిన ద్రాక్షరసమును ఆయనకు త్రాగనిచ్చిరి కానీ రుచి అయితే చూసినాడు. రుచి ఎలా ఉందండి? చేదు అయిపోయింది. సహోదరి చేదు తాగినాడంటే మనలో ఉంటున్న ఆ చేదు తొలగించడానికి, మధురంగా మార్చడానికి నీ కొరకు నా కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశం భూమికి మధ్యన వేలాడబడిన ఉద్దేశం, మనలో ఉంటున్న ఆ చేదు స్వభావం మార్చడానికి, చేదు తాత్పర్యం మార్చడానికి, చేదు స్వభావం మార్చడానికి. అందుకనే మార్కు సువార్త 15వ అధ్యాయం 36 వచ్చినాం. 15:36 చదువు. ఒకడు పరిగెత్తుకొని పోయి ఒక స్పంజి చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి త్రాగుడి. చూశారండి? యేసు ప్రభు వారికి ఏం చేశారండి? చేదు చిరకాను రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి చేదు తగినాడండి. సహోదరి సహోదర, ఆ ప్రేమగల దేవుడు దేనికి అలాంటి స్థితికి మారిపోయినాడంటే నిన్ను నన్ను మధురముగా మార్చడానికి, తన బిడ్డలుగా మార్చుకోవటానికి, చేదు తొలగించడానికి, ఆ విషయం తొలగించడానికి, ఆ చేదు తొలగించడానికి. మనకు తెలుసు రాజుల గ్రంథంలో ఎలీషా గారు వంట చేసినప్పుడు ఆ ఎలీషా గారు శిష్యుడు ఏం చేసినారండి? ఆ యొక్క చేదు ద్రాక్ష తీగను తీసుకొచ్చి కూర చేసినాడు. చేస్తే ఏమైపోయిందండి? ఆ కూర అంతా విషమైపోయింది, చేదు అయిపోయింది. దైవజనుడా, కుండలో ఏముంది? విషం ఉంది, విషం ఉంది కుండలో. సహోదరి సహోదరా, కుండలో ఏముందంటండి? విషం ఉంది. చదవండమ్మా. నాలుగో అధ్యాయం 2 రాజు 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 39 వచ్చిన కాంచి చదవండి. అయితే ఒకడు కోరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరగక దాని తీగలు తెంచి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. తినుటకు వారిని వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండల విషముందని కేకలు వేసి దానిని తినక మానిరి. అయితే ఆ దైవజనుడు ఏం చేశాడండి? చదవండి. 41 వచ్చింది. అతడు పిండి కొంత తెమ్మనెను. వారి తేగ కుండలో దాన్ని వేసి
జనులు భోజనం చేయుటకు వడ్డించుటని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయాను. చాలు. ఏం వేసినారండి? ఆ కుండలో ఏం వేసినారు? పిండి. పిండి అంటే ఏంటి? పిండిగా మారక మురుపు. అది ఎలా ఉంటుంది చెప్పండి. మనకు తెలుసు. మనం గోధుమలు పట్టిస్తుంటాం, బియ్యం పట్టిస్తుంటాం, లేక కందులు పట్టిస్తుంటుంటాం, లేక మొక్కజొన్నలు పట్టిస్తుంటాం. రకరకాలుగా మరి కొన్ని ఏమండి వాణిజ్య పంటలు కొన్ని మనం పట్టిస్తుంటుంటాం. అవి విత్తనాలు ఉంటుంటాయి. మొట్టమొదటిగా ఆ విత్తనాలు ఆ మిల్లులో పడితే ఏమైపోతాయండి? ఆ మిషన్లో పడితే పిండి అయిపోద్ది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు నా చేతును తొలగించడానికి ఆయన పిండిగా ముద్దగా మారిపోయినాడు. ఆ పిండి ఏదో కదండి, యేసుక్రీస్తు ప్రభువారే రూపురేఖలు పోయినాయి. చూడండి, ఆ విత్తనము, ఆ గోధుమ, ఆ విత్తనము కావచ్చు, లేక బియ్యం గింజ కావచ్చు, దాని రూపురేఖలు మారిపోయి మెత్తగా అయిపోయింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకే నా కొరకే మళ్ళీ ఉంటున్న చేతును తొలగించడానికై ఆయన ఏమైపోయాడండి? దంచబడినాడు. చేదు చిరకాను తాగినాడు. దంచబడినాడు. రోమ ప్రభుత్వం వాళ్ళు యేసు ప్రభువారిని భయంకరంగా శిక్ష విధించినారు. సహోదరి సహోదరుడా, అది దేనికంటే కేవలం యేసు ప్రభువారు మన మీద చూపిస్తున్న ప్రేమ, యేసు ప్రభువారు మన మీద చూపిస్తున్న జాలి, మన మీద చూపిస్తున్న దయ, మన మీద తన అపారమైన ప్రేమను చూపించబట్టే ఆయన చేదు చిరకాను త్రాగినట్టుగా మనం చూసినాం. అలాగనే ఇక్కడ 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూసింది ఏంటంటే పిండిగా మారిపోయినాడు. పిండిగా మారిపోయినాడు. సహోదరి సహోదరుడా, ఇంకా మనం గమనిస్తే ఉప్పుగా మారిపోతాడు. యేసు ప్రభువు తెలుసండి? చెప్పండి. ఆయన ఉప్పు. నేను నిజమైన నేను లోకములకు ఉప్పై ఉన్నాను అని రాసింది మత్తయి సువార్తలో. నేను లోకములకు ఉప్పై ఉన్నాను. ఉప్పు దేని గుర్తండి? చెప్పండి. ఉప్పు ఎంత పని చేసి తెలుసా? ఏం చేసిందండి ఉప్పు? ఏందమ్మా, మనం వాడేదే ఎక్కువ ఉప్పు కదా. ఉప్పు దాన్ని ఏం చేయలేదు, ముక్కని చెరనేదు. రెండవది ఉప్పు ఏం చేసి తెలుసండి? ఆ దాంట్లో ఉంటున్న నీరును లాగేసిద్ది. మూడవది ఉప్పు చేసే పని ఏం తెలుసండి? రుచినిస్తుంది. నాలుగవది ఏం తెలుసా? మరి ఉప్పు ఏం చేసిందంటే కరిగిపోయింది. ఉప్పు రూపురేఖలు మారిపోయింది. యేసయ్య నీ కొరకే నా కొరకై అలాగూ రుచినిచ్చినాడు, మారిపోయినాడు. రూపురేఖలు మార్చబడినాయి. ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదు. కారణం ఏంటి తెలుసా? మనల్ని రుచించటానికి, మనం రుచి కలిగి ఉండటానికి, మనం ఒక మాధుర్యముగా ఉండటానికి, ఒక మంచిగా ఉండటానికి, జబ్బు లేని వ్యక్తిగా ఉండటానికి ఆయన నీ కొరకే నా కొరకై ఏమైపోయాడండి? దంచబడినాడు. నీ కొరకు నా కొరకు ఆయన చెక్కుముక్కి రాతి వలె అయిపోయినాడు. సెలవులో భరించినాడు. సహోదరి సహోదరుడా, ఇది దైవికమైన ప్రేమ. ప్రభువా, నేను కూడా ప్రభు నా జీవితంలో తండ్రి నేను కూడా మోయాబు దేశాన్ని ప్రేమించినాను ప్రభు. అంటే పాపాన్ని ప్రేమించిన వ్యక్తిని ప్రభు నేను. రెండవదిగా అజ్ఞానవంతురాలు ప్రభు, అజ్ఞానం ప్రభు, జ్ఞానం లేని వాడిని ప్రభు. చూడండి, జ్ఞానం లేదు. మూడవదిగా చెప్పండి. మూడవదిగా ఏం చేసినాడు? ప్రభు ఆదరణ లేని వాడిని. నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు ప్రభు. నన్ను ధైర్యపరిచే వాళ్ళు ఎవరు లేరు. ఎన్నిసార్లు అండి మనం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం? దేనికి? ఆదరించేవాళ్ళు లేక. సహోదరి సహోదరా, ఇక్కడ పెద్దోళ్ళు అందరూ కూర్చున్నాడు. నీ కుటుంబంలో నీ భర్త కానీ, లేక నీ భార్య కానీ, నీ కుటుంబంలో నీ పిల్లలు కానీ, నీ అక్కజనులు కానీ, నీ తమ్ముళ్ళు కానీ, నీ చెల్లెలు కానీ, నీ అన్నదమ్ములు కానీ, ఎవరైనా సరే నీకెవరో ఒకళ్ళు సపోర్ట్ లేకపోతే ఏ పని నువ్వు చేయలేవు. ఏది జరగదు. అది నువ్వు ఏ పని చేయాలి సరే ఏది జరగదు. వాళ్ళకి ఆధారం యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఏమైపోయినండి? చెప్పండి. నా ఆధారము నీవే కదంట. ఇదిగో ప్రభువా, ఇదిగో నీ కుమారుడు మరే దగ్గరకు వచ్చి అంటారు కదా. యోహాన్ గారు వచ్చి యేసు ప్రభువు వచ్చి అంటాడు, ఇదిగో అమ్మ, ఇదిగో నీ కుమారుడు అంటాడు. అంటే ఆదరించేవాడు. యేసు ప్రభువారు నిన్ను ఏం చేశాడండి? చెప్పండి. ఆదరించినాడు.
బైబిల్లో ఎంతోమందిని దేవుడు ఆదరించినాడు. ఇప్పుడు ఏమో ఆదరణ లేని వ్యక్తిగా ఉంటుంది కదా. తర్వాత 4వది ఏముందండి? విరోధి అయిపోయినాడు. దేవుడు విరోధి కదండి. మీరు నా పక్షము ఉండగా మీకు విరోధి ఎవడు అని రాశాడు. నాకు విరోధి ఎవడు? యెహోవా నా పక్షము ఉండగా. దావీదు అంటాడు, ఏమంటాడు తెలుసండి? యెహోవా నా పక్షము ఉండగా నాకు విరోధి ఎవడు? చూడండి కీర్తన గ్రంథము, యెహోవా నా పక్షము ఉండగా నాకు విరోధి ఎవడు? చూపించాలండి ఆ మాట. నూట 18:6 వచ్చింది చదవండి. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. నరులు నాకేం చేయగలరు? యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. అంటే ఆదరణగా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, యెహోవా మన పక్షం ఉన్నాడు. ఇంకొక కాడ ఉంటుంది కదండి, యెహోవా నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు? కనుక సహోదరి సహోదరుడా, 4వది ఏంటిదండి? 5వది కదా. 5వది ఏంటి? మనకు నొప్పి దుఃఖము కలిగిన సందర్భంలో ఎవరు ఆదరించినారండి? చెప్పండి, ఎవరు ఆదరించినారు? దేవుడే ఆదరించిన. ఎన్నోసార్లు మనం నొప్పితో, ఎన్నోసార్లు దుఃఖంతో ఉంటున్నాం. అయితే ఆ ప్రేమ గల దేవుడు ఆ నొప్పిని, ఆ దుఃఖాన్ని గద్దించినాడు. తర్వాత 6వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటిదండి? మన జీవితంలో చేదు అనుభవం కలిగి ఉన్నాం. అయితే దేవాది దేవుడు మనల్ని మధురముగా చేయాలని ఆయన నీ కొరకే నా కొరకే చేదు తాగినాడు. చేదు అనిపించినాడు తప్ప మనం అనిపించాల్సిన చేదును యేసు ప్రభువారే అనిపించి ఆ శిలువలో ఆ చేదు చిరకాన్ని తాగినాడు మనకు. అందుకనే దేవుని వాక్యం రాస్తుంది, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష మీద లేదు. ఎందుకంటే ఆ శిక్ష అంతా కూడా నేనేం చేసినాను? నేను భరించినాను. ఎక్కడ? సిలువలో. కనుక ప్రభువా, నిజమేనా నా పక్షంగా ఇంత ప్రేమ చూపించినావా? నా పక్షంగా ప్రభు ఇంత కార్యం జరిపించినావా? ప్రభా, నేను కూడా ప్రభా నయోమిలే ఇటువంటి జీవితం కలిగి నన్ను మీరు మార్చడానికై, మధురంగా ఉంచడానికై, నన్ను నీ బిడ్డగా చేసుకోవడానికై, నన్ను నీ కుమార్తెగా అంగీకరించడానికి ప్రభా నా కొరకే మీరు శిలువలో ప్రాణం పెట్టారు, రక్తమంతా కార్చినారు ప్రభా. దానికి నేను ఏమి ఇవ్వలేను ఆయన. ఈ కొద్ది స్తుతి ఆరాధన మీ పాదములకు సమర్పించుకున్నాం తండ్రి అంటే ప్రభుకి అంత సంతోషం తెలుసా సహోదరి సహోదరుడా? అటువంటి అనుభవం కలిగి ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధించాలని ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తున్నాం. దేవుడు ఈ వాక్యమును మన కొరకై దీవించి ఆస్వాదించిన గాక. మోకరించండి. మనం అందరూ లేచి నిలబడి చిన్న పాట పాడుకుందామండి. చిన్న పాట పాడుకుందాం.